మనకి ఒకటే క్వశ్చన్లో నుంచి డివైడ్ చేసి ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఆబ్టైన్ ఫోరియర్ సిరీస్, ఇది మెయిన్ క్వశ్చన్. లేకపోతే ఫైండ్ a0 an bn, ఒకసారి an ఇస్తాడు, ఒకసారి a0 ఇస్తాడు, an ఇస్తాడు, bn ఇస్తాడు. a0 ఇచ్చినప్పుడు ఏమో 2 మార్క్స్ వస్తుంది, 4 4 ఇవన్నీ కలిపిస్తే LAQలు వస్తాయి. ఇక్కడ మనకి ఇంటర్వెల్ ఇచ్చిందా అంటే 0 to 2π అని ఇచ్చింది. దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే 0, 2π అని రాసుకుంటాం, అయిపోతుంది. ఫస్ట్ మనకు ఫోరియర్ సిరీస్ తెలవాలి కదా. ఫోరియర్ సిరీస్ ఏం తెలుసు మనకి? ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite an cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx. sin nx ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? అయిపోయిన ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ సి వచ్చి తర్వాత ఎస్ వస్తుంది. ఇందులో మనకి a0 an bn మనకు తెలుసు. ఎట్లా రాసుకుంటాం దాన్ని? a0 an bn ఇంటిగ్రల్ 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 f of x a0కి ఈడ 0 ఉంది కాబట్టి ఓన్లీ dx వస్తుంది, ఈడ n ఉంది కాబట్టి cos nx dx వస్తుంది, ఈడ bn ఉంది కాబట్టి sin nx dx వస్తుంది. అంతే కదా. nx dx వస్తుంది. ఇక్కడ లిమిట్స్ వచ్చేసి ఇక్కడ మనకి 0 to 2π, 0 to 2π, 0 to 2π, 0 to 2π, అన్నిటికీ 1/π అనమాట. ఇది హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్కి కొంచెం తేడా ఉంటుంది అంతే, మిగతా మొత్తం సేమ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సొల్యూషన్ గివెన్ f of x ఈక్వల్స్ టు x కదా, ఈ x కనుక్కుంటాం. ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x అని చెప్పి ఇది రాసి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. తర్వాత హియర్ a0 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/π 0 to 2π f of x dx కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x అంటే ఎంత? x dx కదా. సో ఇది ఎట్లుంది మనకి? ఇంటిగ్రల్ x పవర్ n dx, దట్ ఈస్ x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. n అంటే ఎంత? 1 కదా. సో నేను డైరెక్ట్ రాసేస్తాను x²/2. 1 + 1 అంటే 2, 0 to 2π. దీన్ని ఏం చేస్తాం? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/π 2π (2) మైనస్ 0²/2, 1/π 4π²/2. ఇది 0 కాబట్టి 0 అయిపోతుంది. 2 1s 2 2s, π 1s, ఇక్కడ 2π's ఉన్నాయి. సో 1π కట్ అవుతుంది. మనకి a0 ఎంత వస్తుంది? మళ్ళీ a0 ఈక్వల్స్ టు 2 × π, 2π. ఈ a0 2πని ఇక్కడ రాసుకుందాం. a0 ఈక్వల్స్ టు 2π. ఇప్పుడు ఏం చేయాలి? an ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం రబ్ చేద్దాం. ఇప్పుడు మనకి a0 అయిపోయింది కదా, an చేద్దాం. an ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. f of x ఇంటూ ఏముంది? cos nx dx కదా, రాసేసినాం. f of x ఏందో రాద్దాం. ఈడ ఒకటి ఏముంది? ఒకటి ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఒకటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి నేను బర్నౌలీస్ రూల్ చేస్తాను. బర్నౌలీస్ రూల్ ఎట్లుంటుంది? uv కదా, ప్లస్ మైనస్ ప్లస్ uv1 u'(v2) u'(v3). ఇంతే కదా, 3 టర్మ్స్ చాలు మనకి. ఎట్లా ఇది ఎక్కడ ఆపేస్తామంటే 0, ఈ u టర్మ్ కాన్స్టెంట్ వచ్చే వరకు. ఇది ఏంది? బర్నౌలీస్ రూల్. ఇది మళ్ళీ మనం సపరేట్గా ఏం చేయం, ఈ ప్రాబ్లంలోనే చెప్పేస్తాం. ఇక్కడ i అంటే ఏంది? i అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, లాగరిథమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నోమెట్రిక్, ఎక్స్పోనెన్షియల్ అని మనకు తెలిసింది. ఫస్ట్ టైం వచ్చింది ఆల్జీబ్రిక్, వచ్చినాక ట్రిగ్నోమెట్రిక్ వచ్చింది కదా. సో ఈ టర్మ్ u, ఈ టర్మ్ v. ఇప్పుడు చూడండి 1/π ఇంటిగ్రేషన్ చేసేస్తాం. ఫస్ట్ u ఉంది, అట్లనే రాద్దాం. ఈ cos nxకి v1 అంటే ఏం తెలుసు మనకి? ఇంటిగ్రేషన్ v dx కదా. సో
ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఒకవేళ ఈ ఖాళీ ఇక్కడ ఎక్స్ ఉంటే న్యూమరేటర్లో ఎక్స్ వచ్చేది, డినామినేటర్ 1 వచ్చేది. ఇక్కడ ఎన్ఎక్స్ ఉంది కాబట్టి ఎన్ వచ్చింది. సో ఇక్కడ ఏం రాయొచ్చు నేను, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఫస్ట్ టర్మ్కి ప్లస్, సెకండ్ టర్మ్కి మైనస్. యూ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 1. అది ఆల్రెడీ మనకి తెలిసిందే 1 ఇంటూ, ఇప్పుడు v1కి చేయాలి కదా, v2 అంటే ఏంది, ఇంటిగ్రేషన్ v1 dx కదా. సో v1 ఏముంది 1/n బయట రాసా కాన్స్టెంట్ కదా, సైన్ nxకి మైనస్ కాస్ nx బై ఎన్. ఇది ఎలా రాద్దాం, ఇంటిగ్రేషన్ సైన్ nxకి మైనస్ కాస్ nx బై ఎన్. సైన్ ఎక్స్కి ఏమో మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ మనకి ముంగట nx ఉన్నందుకు బై ఎన్ వచ్చింది. సో వీడికి ఆపేస్తాం, ఎందుకు 1 అంటే కాన్స్టెంట్ కదా, నెక్స్ట్ డెరివేటివ్ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తా, 0 to 2π ఇది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, 1/π ఎక్స్ ప్లేస్లో పెట్టాలి కదా, 2π n ఇంటూ ఎక్స్ కదా, అంటే సైన్ 2πn అంతే కదా, మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సింబల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, కాస్ ఎన్ఎక్స్ కదా, కాస్ 2πn బై n ఇంటూ n స్క్వేర్. అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోవర్ లిమిట్ చేయాలి కదా. సో 0 ఇంటూ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో మళ్ళీ ఏముంది, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి కాస్ 0/n² లోవర్ లిమిట్ అయిపోయింది. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 1/π 2π, ఇక్కడ సైన్ 2nπ కావాలి మనకి. ఫస్ట్ మనకి సైన్ nπ రావాలి, కాస్ nπ రావాలి. ఇదెంత 0, ఇదేమో -1 హోల్ పవర్ n. ఇందులో నుంచి సైన్ 2nπ రాయొచ్చు కదా, 2 ఇంటూ 0, ఇక్కడ కాస్ 2nπ, ఇక్కడ 2 అంటే ఈవెన్ నంబర్ కదా, సో ఇక్కడ పవర్లో ఈవెన్ రాసుకుంటాం. సో +1 అయిపోయింది అంతే. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం పర్ఫెక్ట్ అయిపోతాం. సైన్ 2nπ అంటే ఏం తెలుసు మనకి, ఇక్కడ డినామినేటర్లో బై ఎన్ రాయాలి, ఈ ఎన్ ఇట రాయాలి. సో 2π ఇంటూ 0/n మొత్తం 0 అయిపోతుంది, ప్లస్ కాస్ 2nπ 1/n² మైనస్ ఆఫ్ కాస్ 0 ఎంత 1/n², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ 0 1. ఇప్పుడు దీన్ని మొత్తం సాల్వ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది అంటే, దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకేమొస్తుంది, 1/π, ఇది 0 మొత్తం 0 కాబట్టి 1/n² మైనస్ 1/n². సో ప్లస్ మైనస్ 0, 1/π ఇంటూ 0 0, అంటే an ఎంత వచ్చింది 0 కదా, ఇక్కడ రాద్దాం. an వాల్యూ ఇటు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, bn చేయాలి. bn అంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x ఇంటూ సైన్ nx dx. దీనికి ఎట్లా చేస్తాం, 1/π 0 to 2π, సేమ్ ఇంతకు ముందు చేసినట్టే, కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ సైన్ వచ్చింది అంతే. ఇదేమో u, ఇదేమో v. ఎట్లా ఫస్ట్ హైలైట్ యూజ్ చేస్తాం, uv రాసుకుంటాం. తర్వాత బై బర్నౌలీస్ రూల్ అని చెప్పి ఇంటిగ్రల్ uv dx ఈక్వల్స్ టు ప్లస్ మైనస్ ప్లస్ uv1 u డాష్ v2 u డబల్ డాష్ v3 ఇట్లా రాసేసుకుంటాం. అయిపోయింది 1/π ఇంటిగ్రల్ ఫస్ట్ దానికి x సైన్ nx అంటే మనకేం తెలుసు, ఇక్కడ రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ సైన్ nx ఇంతకు ముందు లెక్కనే మైనస్ కాస్ nx బై n అంతే కదా. సో మైనస్ కాస్ nx బై n, కాకపోతే సింబల్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం
మధ్యలో మైనస్ యూ డాష్ అంటే 1 dy/dx ఆఫ్ x మనకి ఎట్లా తెలిసిందే. ఇప్పుడు మనకి v2 కదా, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx ఎంత ప్లస్ sin nx బై n. నేనేం చేస్తా, ఈ n బయట రాసేస్తా, -1/n బయట రాసేస్తా, cos nxకి వేస్తా, ఏమొస్తుంది sin nx బై n. అయిపోయింది. ఈడికే చేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్ యూ టర్మ్ కాన్స్టెంట్ వచ్చేసింది, ఆపేస్తాం. సో 1/π రాయాలి కదా, ఇది 0 to 2π 1/π ఇంటిగ్రల్ -x cos nx బై n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/n² sin nx 0 to 2π. మళ్ళీ ఏం చేయాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1/π minus 2π cos 2πn by n plus sin 2πn by n square minus lower limit 0 into ఇది మొత్తం 0, తర్వాత ప్లస్ 1/n² sin 0 చేసినాము. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. వన్ బై పై కాస్ 2nπ అంటే ఏం తెలుసు మనకి, +1 కదా. సో -2π ఇంటూ 1/n ప్లస్ sin 2nπ 0/n². ఇది ఏమవుతుంది, -0 అయిపోతుంది, sin 0 0, సో మొత్తం 0 అయిపోతుంది. సో మనకి ఏమొచ్చింది 1/π -2π/n. ఈ టర్మే కదా, π1 క్యాన్సిల్, -2/n. ఏంది ఇది bn కదా. సో a0ని an ని bn ని ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసి రాసేస్తాం. ఇప్పుడు మనకు bn వచ్చింది, an వచ్చింది, a0 వచ్చింది. సో therefore substitute a0 an bn in 1. అప్పుడు మనకి ఏంది, ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x. ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x అంటే ఎంత, x కదా, ఈక్వల్స్ టు a0 కదా. ఫస్ట్ ఫార్ములా రాద్దాం, a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite an cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite bn sin nx. ఇంతే కదా. ఇలా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయాలి, అయిపోతుంది. ఈడనే ఉంది కదా, సో ఏం కాదు, ఈడ పెట్టుకున్న x ఈక్వల్స్ టు a0 ఎంత వచ్చింది 2π/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity. a అనే 0 కాబట్టి మొత్తం టర్మ్ మనం రానవసరం లేదు, n ఈక్వల్స్ టు 1 to infinite. bn ఎంత వచ్చింది -2/n కదా, -2/n sin nx. ఇక్కడ dx ఉండదు, సో 2 1s are 2 1s, x ఈక్వల్స్ టు π ప్లస్ ఈ -2ని అక్కడ ముంగడ రాసేద్దామా, అక్కడ రాద్దామా, ముంగడ రాసేద్దాం. సో ఇక్కడ మనకి -2 అవుతుంది, సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite 1/n sin nx. దీన్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటా. π -2 ఇంటూ n 1 to infinity కదా, 1/1 sin x ప్లస్ కదా, ప్లస్ సమ్మేషన్ అంటే ప్లస్, ముంగట మైనస్ని లోపలికి ఇంటూ వేస్తే ఫరక్ పడుతుంది అంతే. 1/2 sin 2x ప్లస్ 1/3 sin 3x అండ్ సో ఆన్. ఇంతే సొల్యూషన్. మనం రఫ్గా చూద్దాం ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసినామో. ఫస్ట్ ఏం చేస్తాము, a0 కనుక్కుంటాం, an కనుక్కుంటాం, bn కనుక్కుంటాం. ఫస్ట్ రాసుకుంటాం, తర్వాత కనుక్కునేటప్పుడు ఇలా మనకి ఏం రావాలి, బర్నౌలీస్ రూల్ రావాలి, ఇంకా సైన్ nπ కాస్ nπ వాల్యూలు వస్తే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్కి ఈ వాల్యూలు తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టినామనుకో
ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రతి ప్రాబ్లం ఇట్లానే, ఇక కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అయిపోతుంది. అప్పటి నుంచి ఒక ప్రాబ్లం అయింది.